కొట్టేద్దాం పేరు డైనామిక్ ప్లేయర్ కొండ శంకర్ గారికి అమ్మమ్మ శ్రీ అమ్మ కొంచెం కూర్చో పాల్గొని సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా కోటల ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ పట్నాయక్ కాలనీ, దండి వీధి, ఆరెంజ్ వీధి, గోనెలవారి వీధి, ఆరెంజ్ వీధిలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయా లేదా అందరికి, లేదంటే మైటీడీ యాప్ ద్వారా వాళ్ళని ఇమ్మీడియట్ గా అప్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని మేము నమోదు చేయడం జరుగుతుంది. త్వరలో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో, అలాగే ప్రతి వీధుల్లో మౌలిక వసతుల సదుపాయాలు ఎలాగ ఉన్నాయి, త్రాగునీరు, మురుగునీరు కానీ, అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ విషయంలో కానీ, మళ్ళీ రోడ్స్ విషయంలో కానీ అన్ని సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ సంబంధిత సచివాలయ సిబ్బందికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ప్రజలకి మౌలిక వసతులు అలాగే సంక్షేమ పథకాలు రెండు సక్రమంగా అందించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ దిశగా ప్రతి ఇంటికి వెళ్లి మేము సర్వే కూడా చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 3,000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచింది. మనం 4,000 అని చెప్పి వెంటనే ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాల బ్యాక్ది కూడా 3 నెలల బ్యాక్ది కూడా ఇచ్చాం. వికలాంగులది 3,000, 6,000 ఇచ్చాం. అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి 5,000, 10,000 ఇచ్చాం. 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 2 సిలిండర్లు అందరికీ పడ్డాయి. రేపు ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుంది. అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 ఇస్తున్నాం. ఈరోజు అందరూ చాలా మందికి అందరికీ అందాయి. ఎక్కడో ఒకటి అరాకొర కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అప్లోడ్ చేసి గ్రీవెన్స్ లో ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్న వారందరూ కూడా త్వరలో పడతాయి. మా ధ్యేయం ఒకటే, ఈ రోజు ఇంటింటికి రావడానికి గల ముఖ్య కారణం సీఎం గారి ఆదేశం ఏంటంటే, అర్హులై ఉండి ఏదైనా చిన్న చిన్న కారణాలతో పెన్షన్ రాకపోతే అవన్నీ రెక్టిఫై చేయించి ప్రతి ఒక్కరికి అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే అభివృద్ధి కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రతి వార్డుల్లోనూ కూడా డెవలప్ చేయడానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదార వెంకటేష్ గారు, అలాగే తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు పొన్ను ప్రతాప్ గారు, అలాగే మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ చిట్టిబాబు మాస్టారు, అలాగే సీనియర్ నాయకులు మాధవరావు గారు, బసవ మాధవరావు గారు, అలాగే భాషా గారు, ఇతర పెద్దలు జయమ్మ, సీనియర్ నాయకురాలు తెలుగుదేశం పార్టీ జయమ్మ గారు, ఇంకా రమణమూర్తి గారు, జగన్, దాసిన రాంబాబు గారు, విభూతి సూరిబాబు గారు, అలాగే ఉంగటి రమణ గారు, పెద్ద రమణ గారు, అలాగే రమణమూర్తి గారు, ఐవి రమణ గారు, బలివి దాము గారు, అలాగే మైనార్టీ నాయకులు సమీర్ గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి పాల్గొనడం జరిగింది. కమలమ్మ, ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ కనిపించుతారు కమలమ్మ గారు, అలాగే ఇంకా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా, అలాగే పేరున, అలాగే వార్డు సభ్యులు, ఈ వార్డు ప్రజలు అందరికి కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. కవితమ్మ, అలాగే సుభాష్ గారు, కటారి కమల గారు, శ్రీదేవి గారు, నాని గారు, రాణి కళ్యాణ్ గారు, అందరికి పేరున, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.